సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? మధుసూదన్ గుప్తా అని నా పేరు. సార్ తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ 17 స్థానాలు ఎంపీ స్థానాలకి ఎలక్షన్స్ మొత్తం దేశం మొత్తం కూడా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ఎలా ఉండబోతుంది ఈసారి మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే 17 స్థానాలకి పోటీ బాగా ఉంది. 3 పార్టీల నుంచి ముగ్గురు కూడా చాలా టగ్ ఆఫ్ వార్గా ఫైట్ చేసుకుంటా ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే చేవేళ్ల నియోజకవర్గం ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు బీజేపీ నుంచి, అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ గారు బీఆర్ఎస్ నుంచి. సో ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? పోటీ అనేది ముగ్గురు వ్యక్తుల మధ్య కాదు, 3 పార్టీల మధ్య కాదండి. కాంగ్రెస్ బీజేపీకి పోటీ. కాసాని జ్ఞానేశ్వర్ని ఎవరు గుర్తుపట్టరు ఈ లోకల్లో. ఇంకోటి టీఆర్ఎస్ పార్టీ అనేది పబ్లిక్ అందరికి తెలిసిపోయింది, వాళ్ళు చేసిన స్కామ్లు స్కీములు అన్నీ తెలిసిపోయింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీని గత ఎలక్షన్లో బొందబెట్టేసారు పబ్లిక్. ఈసారి మేము అనుకుంటుంది ఏంటంటే బీజేపీకి పోటీ. కాకపోతే బీజేపీ అభ్యర్థి అనేది మా అభ్యర్థికి ఏ విధంగా కూడా పోటీకి రాడు. రంజిత్ రెడ్డి గారికి ఏ విధంగా, రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన చేసిన సేవలు అంటే మేము అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా రంజిత్ రెడ్డితోని మేము పనులు చేయించుకున్నాం. ఆయన పార్టీలకు అతీతంగా పనులు చేసే మనిషి, సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈరోజు పార్టీలకు అతీతంగా సేవ చేస్తున్న వ్యక్తి ఆయన. ఆయనకు నేను అనుకుంటున్న విశ్వేశ్వరరెడ్డి అనేది మాత్రం పోటీ అస్సలు కానే కాదు. మేము అనుకుంటుంది 100% చేవెళ్ల నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గంలో సుమారు 2 లక్షలకు పైగా ఓట్లతోని రంజిత్ రెడ్డి గారు గెలవబోతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన స్కీమ్ల పట్ల నేను ఒక ఊరు సర్పంచ్గా ఏంటంటే ఊర్లో చూస్తున్నాం. నేను మాజీ సర్పంచ్ని కాబట్టి ఊర్లో చూస్తున్నాం. ఈరోజు పబ్లిక్ ఏమంటున్నారు, మనము ఎక్కడో ఉన్న మోడీని చూసి మనం ఓట్లు వేస్తే మనకేం లాభము, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని విధాలుగా మంచి చేస్తుంది. ఆయన పెట్టిన 6 గ్యారెంటీలో ఒక 4 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు అవుతున్నాయి. కాబట్టి ఇంకా రంజిత్ రెడ్డి గారు అటువంటి మనిషి వచ్చింది అనుకోండి, మనకు చాలా బాగా మనం అభివృద్ధి చేసుకోగలుగుతాము అన్న మూడ్లోకి వెళ్ళిపోయారు పబ్లిక్. కాబట్టి నాకు తెలిసి 100%, నాకు తెలిసి కాదు 100% మా చేవెళ్ల నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి గెలవబోతున్నారు. సో ఆయన స్థానికుడు కాదని తర్వాత పార్టీలు మారాడు, కొన్ని విమర్శలు వస్తాయి. సార్ నేను ఏమంటున్నా, పార్టీలు ఎవరు మారలేదు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయి బీజేపీలో టికెట్ తీసుకుంటూ విశ్వేశ్వరరెడ్డి, ఆయనకి ఏ రకంగా పార్టీలు మారిందన్న మాట అనడానికి అర్హతనే లేదు ఆయనకు. ఫస్ట్ టీఆర్ఎస్లోకి నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు, కాంగ్రెస్లోకి వచ్చి బీజేపీలోకి పోయిండు. ఆయన రంజిత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నా ఇప్పటివరకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, విశ్వేశ్వరరెడ్డి ఏం పనులు చేసిండు పబ్లిక్ కానీ పర్సనల్గా కానీ లేకపోతే పబ్లిక్ కానీ ఏం పని చేసిండు, రంజిత్ రెడ్డి ఏ పనులు చేసిండో చూసుకుంటే అర్థమైపోతుంది పబ్లిక్కి. ప్రతి ఒక్కరు ఊరిలో చెప్తున్నారు రంజిత్ రెడ్డికి ఏ రకంగా కూడా విశ్వేశ్వరరెడ్డి గారు పోటీకి రారు అని చెప్తున్నారు. సో మొత్తానికైతే గెలుపు ఖాయమంట. 100% 2 లక్షల పైన మెజార్టీతో గెలుస్తాడు. సో మరి ఎన్ని సీట్లు కైవసం చేసుకోవచ్చండి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చేసుకుంటే? నేను అంత పైన చూడలేదు కానీ మా అధ్యక్షుల వారు అంటున్నారు 14 ఖచ్చితంగా గెలుస్తామంటాను. అంటే మేము కూడా అదే హోప్తో ఉంటాం. చివరిలో మాత్రం 100% విన్ రంజిత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్.